యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అదే ఈ రవిచంద్రన్ ఎత్తుకెళ్తే ఈ ఇంటి మొత్తానికి కన్నీళ్ళొస్తాయి. అర్థమైంది కదా? ఇక నుంచి యుద్ధం మొదలు. యుద్ధానికి సరిగ్గా 2 వారాలే సమయం. ఆలోగా నా ఆస్తి రాసిస్తారా, మీ వాళ్ళని వదులుకుంటారా? మీరే డిసైడ్ చేసుకోండి. అవకాశం నీకు రాదు బాబాయ్. 2 వారాల్లో నీ ఆస్తి నీకు ఇచ్చేద్దాం కదా. ఇచ్చేస్తే మిత్రుల్లాగా ఇక్కడి నుంచి వెళతారు, లేదా శత్రువుల్లాగా ఒక్కొక్కళ్ళని తీసుకెళ్తాను. మీరు నన్ను మీ మిత్రులా అనుకుంటారో లేదా శత్రువులాగా జన్మంతా గుర్తుంచుకుంటారో మీ చేతుల్లోనే ఉంది. చిట్టమ్మా, మా అమ్మ ఎక్కడా? పైన గదిలో ఉంది బాబాయ్. ఒరే అవతారం, ప్రస్తుతానికి గండం గట్టెక్కింది. ఇక 2వ గండం మిగిలింది. అవునక్క, దాన్ని ఏర్పాట్లు చేస్తాను, నువ్వేం కంగారు పడుకు. పద పద లోపలికెళ్దాం. నన్ను క్షమించమ్మా. కదల్లేని స్థితిలో ఉన్న నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకు ఖైదీలాగా వెళ్ళి జైల్లో కూర్చున్నాడమ్మా. ఏం చేయనమ్మా? అంతా నా కర్మమ్మా, నా కర్మ. కన్న కొడుకువి నువ్వు లేకపోతే ఏం నాన్న? చిట్టెమ్మ నా సొంత మనవరాల్లాగా కంటికి రెప్పలా కాపాడుకుంది. బాధపడకు బాబాయ్, నానమ్మ త్వరలోనే మామూలు మనిషి అవుతుంది. నన్ను నోరారా చిట్టమ్మ అని పిలుస్తుంది. తను మామూలు మనిషి అయ్యే రోజు అతి తొందరలోనే ఉంది బాబాయ్. ఆ దేవుణ్ణి నేను అదే కోరుకుంటున్నానమ్మా. త్వరగా తను మామూలు మనిషి కావాలి. తను ఎవరి వల్ల ఇలాంటి స్థితికొచ్చిందో చెప్పాలి. వాళ్ళ అంతు నేను చూడాలి. నీ బొందరా, నీ బొంద. ఆ ముసల్ది మామూలు మనిషి అయితే దాని తల పగలగొట్టింది నేనేనని చెప్తుంది. ఆ తర్వాత నీ చేతుల్లో నాకు మూడుద్ది. అది మామూలు మనిషి అయ్యేలోపు నేను దాన్ని వేసేస్తానుగా. చిట్టమ్మా, ఇందాక ఫోన్లో నాతో ఏదో శుభవార్త చెప్తానన్నావు, ఏంటది? అంటే లత జమీందారు కూతురన్న విషయం కాసేపట్లో చిట్టమ్మ చెప్పబోతుందన్నమాట. బాబాయ్,
ఈ ఇంట్లో లత అని ఒక అమ్మాయి ఉంటుంది, నీకు తెలుసు కదా? లత గురించి తెలియకపోవడం ఏంటమ్మా? తనని నువ్వు సొంత చెల్లిలా చూసుకుంటావు కదా. అవును బాబాయ్. మీరు మీ అన్నయ్య కూతురు కోసం ఎతుకుతున్నట్టుగానే లత తన కన్న వాళ్ళ కోసం ఎతుకుతోంది బాబాయ్. అలాగా? మరి తన కన్నవాళ్ళు దొరికారా? ఇంతకు ముందే దొరికారు బాబాయ్. ఎవరమ్మా వాళ్ళు? అది లత. నా మనవరాలు శంకర్నారాయణ కూతురు. ఇంకా ఆగేవేంటమ్మా? చెప్పు, లతే నా మనవరాలని చెప్పు. చెప్పమ్మా, లత ఎవరు? బాబాయ్, లత మీ... నమస్కారం బాబాయ్. దేవుడా. రామా లత, ఇప్పుడే నీ గురించి చెప్తోంది. మీ అమ్మా నాన్న దొరికారంట కదా? అవును బాబాయ్, దొరికారు. అవును బాబాయ్. లత గురించి నేను చెప్పడం ఎందుకు? లత, నీ నోటితో నువ్వే చెప్పు. నీ కన్న తల్లిదండ్రి ఎవరు, నువ్వు ఎవరు బిడ్డవో చెప్పు. చెప్పు లత. నువ్వు నిజం చెప్పావనుకో, ఏం జరుగుతుందో తెలుసు కదా. లత, నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీ నాన్నగారి పేరేటో చెప్పు. మా నాన్నగారి పేరు బాలరాజు. ఏట్లత, మీ నాన్నగారి పేరు బాలరాజా? అవునమ్మా. నమస్కారం అండి. నమస్తే. నా పేరు బాలరాజు, లతకి తండ్రిని. మీరు మీరు లతకి తండ్రి? అవునమ్మా, నేను లతకి తండ్రిని. ఏమే బాలామణి? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నా పేరు బాలామణి, ఈ లతకి కన్న తల్లిని. లేదు, అందరూ కలిసి అబద్ధం చెప్తున్నారు. లత మా శ్రీలత శంకర్నారాయణ కన్న కూతురు. అది జమీందారింటి వారసురాలు, మీ కూతురు కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. లతకి మీరు తల్లిదండ్రులేటి? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? లత వాళ్ళ కూతురు కాబట్టి మా కూతురు అన్నారు. వాళ్ళేదో దొంగ తల్లిదండ్రులైనట్టు అంత షాక్ అవుతున్నావేంటి? నాకు అర్థమైంది కాంతమత్త. నేను వేర్నారాయణ బాబాయ్తో లత వాళ్ళ అన్నయ్య కూతురే అన్న నిజం ఎక్కడ చెప్పిస్తానోనని లత నోరు మోయించడానికి, నిజం లత గుండెల్లోనే దాసేయడానికి ఈ నకిలీ తల్లిదండ్రుల్ని తీసుకొచ్చావన్నమాట. చాలా సంతోషం అండి. కన్నబిడ్డ దూరమైతే ఆ కన్నవారు పడే వేదన ఏంటో 18 సంవత్సరాలుగా మా అన్న కూతుళ్ళని దూరం చేసుకున్న మాకు తెలుసు. ఆ దేవుడి దయ వల్ల ఇన్నాళ్లకి మీ కూతుర్ని మీరు కలుసుకున్నారు. సంతోషం. ఇలాగే మా అన్న కూతుళ్ళు కూడా మాకు దొరకాలని
ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఒక్క నిమిషం బాబాయ్. కాంతమత్త, లత కన్న తల్లిదండ్రి చిన్నప్పుడే చనిపోయారు అన్నావు. ఇప్పటికిప్పుడు అర్ధాంతరంగా ఎలా బతికొచ్చారు? కావాలని చనిపోయారని చెప్పాను. ఎందుకలా చెప్పావమ్మా? ఎందుకేంట్రా? వీళ్ళు ఊరంతా అప్పులు చేశారు. దాంతో ఊళ్ళో వాళ్ళంతా వీళ్ళని చెట్టుకు కట్టేసి అప్పు తీర్చకపోతే చంపేస్తామన్నారు. దాంతో అర్ధరాత్రి పెట్టే బేడా సర్దుకొని ఇదిగో ఈ లతని కూడా ఊళ్ళో వదిలేసి పారిపోయారు. దాంతో ఈ లత అనాథలా మిగిలిపోయింది. దీన్ని చూసి నా గుండె కరిగిపోయింది. అందుకే దీన్ని తెచ్చి పెంచుకున్నాను. నీ కన్న తల్లిదండ్రులు ఊరొదిలేసిన ద్రోహులు అని తెలిస్తే అది ఎక్కడ బాధపడుతుందో అని అనాథ అని అబద్ధం చెప్పాను. కానీ ఇన్నాళ్లకి వీళ్ళు నన్ను కలిసి మా తప్పులు మేం తెలుసుకున్నాం, మా అప్పులు మేం తీర్చేసుకున్నాం, మా కూతుర్ని మాకిచ్చేయండమ్మా అని కాళ్ల వేళ్లపడి బతిమలాడితే దాన్ని వీళ్ళకప్పగించాను. మీరు చెప్పండి వీరనారాయణ గారు, కన్న తల్లిదండ్రులకి కన్న కూతుర్ని అప్పగించడం నేరమా? అనాథగా బతుకుతున్న లతకి అమ్మా నాన్నల్నివ్వడం ద్రోహమా? చెప్పండి వీరనారాయణ గారు, చెప్పండి. నువ్వు చేసింది చాలా గొప్ప పని కాంతమ్మా. తల్లి బిడ్డల్ని కలపడం అంటే గొప్ప మహాకార్యం. ఈ విషయంలో నిన్ను అభినందిస్తున్నాను. ఇదే మంచి మనసుతో నా ఆస్తి నాకు తిరిగిస్తావని ఆశిస్తున్నాను. వీడొకడు ఊరంతా ఊరకొక్కలా తిప్పినా తిరిగి తిరిగి చివరికి నా ఇంటికే వస్తాడు. ఏదొదిలిపెట్టినా ఆస్తి మాత్రం వదిలిపెట్టి చావడు యదవ. అబద్ధం, అంత అబద్ధం బాబాయ్. నిజమేంటో నేను చెప్తాను బాబాయ్. ఇల్లంతా ఎవరో కాదు, సోయానా మీ అన్నయ్య శంకరనారాయణ గారి కూతురు. శంకరనారాయణ గారి కూతురు. అవును బాబాయ్, వాళ్ళ రెండో కూతురు శ్రీలతే ఈ లత. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? అవును బాబాయ్, మా అమ్మ నాన్నల మీద పొట్టేస్తున్నాను. మనం విజయనగరంలో ఉండగా నానమ్మకి లతే తన మనవరాలని అనుమానం వచ్చి ఆ రోజు ఇంటి ముందున్న సెట్టు నుంచి పాలు కారేటట్టు చేసింది. పట్టుకోమ్మా.
లత, ఇప్పటికైనా నిజం చెప్పు. నువ్వు ఎవరి కూతురువి? బాలరాజు బాలమణి కూతుర్ని. లత, నా మీద ఒట్టేసి నిజం చెప్పు. వీళ్ళందరి సాక్షిగా నిజమేటో తెలియాలి. చెప్పు లత. అక్క, అవును లత, మీ వాళ్ళని కలుసుకునే అదృష్టం నీ వెంటపడి వచ్చినా నీ అమాయకత్వంతో ఆ అదృష్టాన్ని కాలదనుకుంటున్నావు. అందుకే నా మీద ఒట్టేసి చెప్పు. ఇప్పటికైనా నిజం చెప్పు లత. నిన్ను కన్న వాళ్ళెవరు? నా తండ్రి శంకర్ నారాయణ. నా బాబాయ్ వీరనారాయణ. మా నానమ్మ ఈ శేషమాంబ. నేను జమీందారి ఇంటి బిడ్డని. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నువ్వు మా అన్న కూతురువా? అవును బాబాయ్, నేను మీ అన్నయ్య కూతుర్ని. కాకపోతే ఇదిగో ఈ కాంతమ్మ గారి ఆ నిజాన్ని మీతో చెప్పొద్దన్నారు. ఏయ్ కాంతమ్మ! లేదు వీరనారాయణ గారు, నన్ను క్షమించండి. ఇదంతా మేము కలిసి ఆడుతున్న నాటకం అండి. ఏంటి ఇదంతా నాటకమా? అవును వీరనారాయణ గారు, మీ ఆస్తిని నేను చిట్టమ్మ కలిసి నొక్కేశాం. అలాగే ఈ లతని మీ అన్న కూతురని నమ్మించి మీ శ్రీలత పేరు మీదున్న ఆస్తులన్నీ కూడా నొక్కేయాలని ప్లాన్ చేశాం.
అందుకనే ఇంత డ్రామా ఆడి లత మీ అన్న కూతురని మిమ్మల్ని నమ్మించాం. నన్ను క్షమించండి. ఇంకోసారి ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయనండి. క్షమించండి.